పేట బాలికోన్నత పాఠశాలతో పాటు పలు మున్సిపల్ స్కూల్స్ లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ 3.0 కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశ ఆవశ్యకతను మంత్రి వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ కార్యక్రమానికి ఏడాది 2 సార్లు నిర్వహిస్తున్నారని అన్నారు. వీఆర్సీ స్ఫూర్తితో డిఎస్ఆర్ గ్రూప్ అధినేత సుధాకర్ రెడ్డి స్కూల్ ఆధునీకరణకు ముందుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిఈఓ బాలరాజు, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేత తదితరులు పాల్గొన్నారు. 1,49,92,450 మంది తల్లిదండ్రులు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో మెగా పేరెంట్స్ డే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకోగానే సంవత్సరానికి 2 సార్లు మెగా పేరెంట్స్ మీటింగ్లు పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మళ్ళా డిసెంబర్ 5వ తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఎయిడెడ్ కానివ్వండి అన్నిట్లో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది. నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 4 స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను. 3 స్కూల్స్ అయిపోయింది, ఇది 4వ స్కూలు. ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలనేది నా టార్గెట్. దానికి అనేక మంది దాతలను యాక్చువల్గా విఆర్ఐ స్కూల్కి తీసుకొచ్చి చూపించాను. వాడు చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తామన్నారు.